తులా రాశివారి ఇంటికి తాళం వేసి మాత్రమే ఈ వీడియోని చూడండి. 7 శుభవార్తలు వినబోతున్నారు. తుఫాను లాంటి నిజాలు. తులా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రంలో 4 పాదాల వారు, అలానే విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు 1 కాదు 2 కాదు ఏకంగా 7 శుభవార్తలు అయితే ఒక్కసారిగా వినబోతున్నారు. ఈ శుభవార్తల వల్ల తులారాశి వారు ఆనందానికి హద్దులుండవని చెప్పుకోవచ్చు. ఈ వీడియోను మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి. మీ అదృష్టాన్ని చూసి ఓర్వలేని వారు కూడా ఉంటారు. కాబట్టి ఈ వీడియోని మీరు ఎవరూ లేనప్పుడు చూసి మీకు కలగబోయే శుభవార్తలు అలానే రంగాల వారీగా తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా తులారాశికి సంబంధించిన విద్యార్థులు గమనించినట్లయితే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విద్యపై శ్రద్ధ లేకపోతే ఎలాంటి లక్ష్యం లేకుండా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి ఇంటి పరిస్థితులు అర్థం చేసుకొని వారి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని టార్గెట్లు అయితే పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. వాటిని సాధించడం కొరకు రాత్రింబవళ్ళు కూడా కష్టపడడం జరుగుతుంది. విద్యార్థుల్లో వచ్చినటువంటి మార్పుకు తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తారు. అలానే విద్య పరంగా ఎవరైతే ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి చిన్న చిన్న సమస్యలు అయితే ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశమే ఉంది. కానీ మీరు వెనకడుగు వేయకుండా ప్రయత్నించినట్లయితే 100% విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కోరుకున్నటువంటి కోర్సుల్లోని లేకపోతే కళాశాలలు యూనివర్సిటీలో ఖచ్చితంగా ప్రవేశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు. వ్యాపార పార్ట్నర్లు కూడా ఒక కన్నేస్తూ ఉండాలి. వ్యాపార పరంగా కొంతమందికి వ్యాపార వ్యవహారాలు చూసుకోలేక పార్ట్నర్లపై బాధ్యత వేసే అవకాశం ఉంటుంది. దాన్ని అదునుగా తీసుకొని కొంతమంది వ్యాపారంలో నష్టం చూపించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా నమ్మవద్దు. నిర్ణయాల విషయంలో వీలైనంత వరకు కూడా మీ సొంత సలహాపై ఆధారపడటం మంచిది. బయట వ్యక్తుల సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమల్లో కూడా ఎంతో కాలంగా వాయిదా పడిపోయినటువంటి కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. చెరువుల పరంగా గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఆశించిన దానికంటే మంచి లాభాన్ని పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో గతంలో ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా 3 శుభవార్తలు అయితే వింటారు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఉద్యోగ మార్పులకు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించిన వారు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగానికి సంబంధించి విదేశీయానం కూడా కనిపిస్తుంది. ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం లేదా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం ఇలాంటి ఇతర కారణాల వల్ల నిరంతరం మీ ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. కానీ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు.
ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, కానీ అధికంగా శ్రమించవలసిన అవసరం కూడా అంతే ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గత కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా బయట వ్యక్తుల వల్ల మీకు ఎక్కువగా తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మీ ఇంట్లో ఒకరి మాటలో ఒకరు చెప్పి మీ ఇంట్లో గొడవలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ముందుగానే గమనించి వారికి నిర్మోహమాటంగా మీ ఇంటికి రావడం మానేయడం కానీ లేకపోతే వారికి గట్టిగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది. సంతాన పరంగా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అలానే వివాహ విషయంలో కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు. సంతానం విదేశానికి పంపడానికి వారికి వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో అవి దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా వరుస శుభవార్తలతో ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి మంచి గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని హేళన చేసి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడుంటారో అటువంటి వారందరికీ కూడా మీ విలువ తెలియచేసి తగిన గుణపాఠాన్ని చెప్పే అవకాశం వస్తుంది. దీనివల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అనుకూలంగానే ఉండబోతుంది. కొన్ని భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా కొనుగోలు చేయలేకపోతున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికన్నా విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో గృహం మార్పు కానీ లేకపోతే కొనుగోలుకి నిర్మాణానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. గృహ నిర్మాణం ప్రారంభించేవారు ముందుగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని ప్రారంభాలు చేసినట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.